నవలలోకి మా అక్క ఎప్పుడో ప్రవేశించింది, తమ్ముడు ఎప్పుడో ప్రవేశించాడు, ఇప్పుడు బాలన్న, ఇలా చాలామంది ప్రవేశించారు. అంటే జీవితం పరిపక్వమైనాక నవలా సాహిత్యంలోకి వెళ్తారు అనేది ఒక మాట ఉన్నప్పటికీ పరిపక్వమైన జీవితానికి కావలసినంత అనుభవం 30 ఏళ్లలోనే 35 ఏళ్లలోనే మాకు అబ్బుతుంది అనే విషయం చాలామంది నిరూపించారు. ఇప్పుడు బాలన్న నిరూపిస్తూ ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఈ పుస్తకంలో కూడా తనదైన ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. రచయితకి ఇది ఉండాలి ఖచ్చితంగా. ఈ కింద పొన్నాల బాలయ్య, డాక్టర్ పొన్నాల బాలయ్య అని తీసేసి పేరు ఈ పుస్తకం ఎవరి చేతులైనా పెడితే ఆ పుస్తకం చదివిన తర్వాత ఇది పొన్నాల బాలయ్య రచన అని అనుకోవాలి. మన పేరు లేకపోయినా ఇది మన రచన అనుకోవాలి. అనుకోగలిగేది ఎలా సాధ్యమవుతుందంటే శైలి ద్వారా సాధ్యమవుతుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన శైలి కలిగినటువంటి రచయిత అయిన తన చుట్టూ చాలామంది ఉన్నారు. తైదల్ అంది అన్న ఉన్నాడు, సిద్ధింకి ఉన్నాడు తన చుట్టూ. సరే సారు ఎలాగో సారు ఉన్నారు, దేశపతి అన్న ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వాళ్ళ భాషలోకి ఆయన వెళ్ళలేదు, వాళ్ళ వ్యక్తీకరణలోకి ఆయన వెళ్ళలేదు, వాళ్ళ శైలిలోకి ఆయన వెళ్ళలేదు. నాకంటూ ఒక శైలి ఉంది, నాకంటూ ఒక భాష ఉంది, నాకంటూ ఒక జీవితం ఉంది, నేను ఇందులోనే మాట్లాడతా అని కవిత్వం నుంచి మొదలుపెట్టి ఈ నవల వరకు అలాగే మాట్లాడుతున్నాడు. ఈ పుస్తకం అంతా ఆ శైలితో కొనసాగుతూ ఉంది. ఎక్కడ రాజు పడలేదు ఆయన. ఇక్కడ 3 తరాల మాదిగల బతుకు తన్లాట అని పెట్టాడు కింద. ఇది పెట్టకపోయినా పర్వాలేదు కానీ పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టాడంటే మనకు 7 తరాలు ఇలా సాహిత్యంలో ఒక సంప్రదాయం ఉంది కదా, కనుక దీని యొక్క ప్రత్యేకత అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ కింద ఈ ట్యాగ్ ఒకటి పెట్టాడు. 3 తరాలు. ఈ 3 తరాల్లో బొందయ్య, రామయ్య, బొందయ్య, అజయ్, ఈ 3 తరాలు. ఈ 3వ తరానికి ప్రత్యేక బాలయ్య ఈ రచయిత. ఈ 3 తరాల మధ్య నడిచిన ఘర్షణ, సంఘర్షణ, పోరాటం, వెతుకులాట, వలస, విధ్వంసం, బీభత్సం ఇవన్నీ నవలలో ఉన్నాయి. మాదిగ కులంలో ఉండే బీభత్సం. పాత్రలోకి ఓ కుమ్మరి పాత్రని, ఒక యాదవ పాత్రని, ఒక రెడ్డి పాత్రని, ఒక బ్రాహ్మణ పాత్రని, ఒక మాదిగ పాత్రని, ఇట్లా ఒక 5-6 రకాల కమ్యూనిటీల పాత్రలను తీసుకొచ్చి కూడా నవల రాయొచ్చు, రాశారు చాలామంది. అలా కాకుండా ఒకే కులాన్ని కేంద్రంగా చేసుకొని ఆ కులంలో ఉండే ఈ వెతుకులాట ఒక 3 తరాల జీవితం ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చింది. రామయ్య జీవితం, రెడ్డి ఇంట్లో ఎద్దు చచ్చిపోతే, దొర ఇంట్లో ఎద్దు చచ్చిపోతే ఒక 3 వెళ్ళి ఆ ఎద్దును మోసుకురావడంతో, నిజానికి నవల ఉస్మాన్ యూనివర్సిటీతో మొదలవుతుంది, ఉస్మాన్ యూనివర్సిటీతో ముగించబడుతుంది. కానీ ఆ ఉస్మాన్ యూనివర్సిటీతో ప్రారంభమై కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత రామయ్య జీవితం ఎట్లా ఆవిష్కరించబడుతుంది అంటే ఒక పాత్రను ఎట్లా ఎంటర్ చేస్తాడు రచయిత. అక్కడనే నైపుణ్యం ఉంటుంది, రచయిత నైపుణ్యం. ఆ పాత్ర ఎలా ప్రవేశిస్తుంది అంటే ఆ పాత్ర చచ్చిపోయిన మంచి బలంగా ఉన్న కోడె చచ్చిపోతే లేదా ఎద్దు చచ్చిపోతే 3 మనుషులు వెళ్ళి కట్టెలు పెట్టి దాన్ని భుజం మీద మోసుకొని వస్తూ ఉంటే ఆ పాత్ర అట్లా ప్రవేశించింది. అంటే లంద అనే పేరు పెట్టడానికి ఒక నేపథ్యాన్ని మెల్లగా పాత్ర ద్వారా ఎంటర్ చేశాడు. ఆ ఎద్దును మోయడం ఎంత కష్టమో మా అనుభవంలో ఉంది, మేము చూసాం. నేను మోయలేదు కానీ మోసుకొని వస్తూ ఉంటే వెనకంగా వచ్చేది. ఆ ఎద్దును కోసిన తర్వాత వచ్చే మాంసం కోసం, మాంసంతో పాటు కోసిన తర్వాత ఒక సన్నని పొర ఉంటుంది. నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు, మర్చిపోయినా. ఆ సన్నని పొర్రన తీసిన తర్వాత దాన్ని తీసి ఏం చేశారంటే పగిలిపోయిన కుండ ఉంటుంది కదా, కుమ్మరుల కుండ, ఆ కుండ అంచుకు దాన్ని ఇట్లా వేస్తే దప్పుగా మారుతుంది. అది చాలా తక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ గట్టిగా కొడితే పగిలిపోతుంది, సన్నని పొర అది. దానికోసం నా వెతుకులాట. ఆ ఎద్దు ఎప్పుడు తీసుకెళ్తారా, ఎప్పుడు కోస్తారా, కోసిన తర్వాత మా తాత ఆ పొరను ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూసేది నేను. పగిలిపోయిన కుండని ఇట్లా చేతిలో పట్టుకొని ఉండేది రెడీగా. అది ఇవ్వగానే దానికి అంటించి టపటపటపటప కొట్టుకుంటూ తిరిగేది. అట్లా మా జీవితాన్ని అట్లా ఆయన ఆవిష్కరించాడు. ఆ ఎద్దును మోస్తూ ఉన్నప్పుడు ఆ మనుషులు ఎంత బరువుగా మోశారు. ఆ లంద అనేది ఒక రసాయన క్రియ. అది చెప్పులు తొడుగుతున్నాం ఇప్పుడు మనం అందరం. ఇప్పుడు మనం తొడిగే చెప్పులు ఏవి కూడా మాదిగ వాళ్ళు తయారు చేసిన చెప్పులు కాదు. ఇప్పుడు ఒక పరిశ్రమ వచ్చింది, పెట్టుబడి వచ్చింది, పెట్టుబడిదారుడు వచ్చాడు.
వాళ్ళు తయారు చేస్తున్న చెప్పులు మనం తొడుగుతున్నాం. కానీ ఒక 30 ఏళ్ళు వరల్డ్ బ్యాంక్ నమూనా రాకముందు, అంటే మా బాల్యంలో ఊరికంతా మాదిగ వాళ్ళు మా తాత చెప్పులు వేసి ఊరికంతా సప్లై చేయటం అనేది నేను చూశాను. ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి, అన్ని కులాల వాళ్ళకి, ఒక 10 కుటుంబాలు మాదిగ కుటుంబాలు. కనుక ఆ చెప్పును తయారు చేయడానికి కావలసిన తోలు ఎలా మన చెప్పుకు కావలసిన పద్ధతిలో తయారవుతుంది అనే ఒక ప్రక్రియ అంతా ఇందులో రాశాడు. నేను చెప్పను ఆ విషయాన్ని, లక్ష్మీనరసయ్య సార్ కూడా చెప్పొద్దు. మీరు ఈ పుస్తకాన్ని కొని ఖచ్చితంగా చదివి సొంతంగా మీరు అనుభవించాల్సిందే అది ఎలా తయారవుతుంది. ఆ కులంలో పుట్టిన వాళ్ళకు కొంత అనుభవం ఉండొచ్చు, ఇప్పుడు మా తర్వాత జనరేషన్కి తెలియదు అది, మిగతా కులాల వాళ్ళకి తెలిసే అవకాశమే ఉండదు అది. అందుకే అక్కడ ఆ రసాయన క్రియ ఏం జరుగుతుంది, తోలు మన చెప్పుగా మారడానికి అనేది ఇందులో ప్రస్తావన చేశాడు. అందుకే కుమ్మరోళ్ళు తయారు చేసిన ఒక గోలెం లాంటిది, నీళ్లు నిల్వ చేసుకోవడానికి గోలెం అంటాం కదా, అలాంటి ఒక గోలెం రూపంలో ఉన్నది లంద అంటాం. ఆ లందలో జరిగే ఆ క్రమాన్ని అంతా రాశాడు. రామయ్య జీవితం. ఇంకొక క్యారెక్టర్ను ఎంత బాగా ప్రవేశపెట్టాడంటండి, అంటే ఆ పాత్ర మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది పాత్రను ఇట్లా ఎందుకు ఆయన ప్రవేశపెడుతున్నాడు అనేది. బొందయ్య పాత్ర. ఈ బొందయ్య పాత్ర అసలు కూడా చచ్చిపోయినట్లు పుడతాడు, అంతే కదా సార్. పుట్టిన తర్వాత ఏమి కదలిక ఉండదు, చచ్చిపోయిండు అనుకుంటారు అందరు. చచ్చిపోయిండు అనుకున్న వాడిని బట్టలో చుట్టుకొని వెళ్ళి కాస్త గుంత తీసి ఆ గుంతలో పెట్టిన తర్వాత అప్పుడు గట్టిగా అరుస్తే బొందులో పెట్టి తీశారు కనుక బొందయ్య అని పేర్లు మనకి, పెంటయ్య బొందయ్య ఎట్లా పేర్లు వస్తాయో అక్కడ తను చెప్పాడు. చెప్పిన తర్వాత సరే వాడు బతికాడు. బతికిన తర్వాత దొరకు జీతం ఉండి ఆ ఎద్దులను కొట్టుకొని, అంటే ఆ జీతం ఉండి అక్కడి నుంచి పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో వాగు పొంగి పొర్లుతుంటే ఆ వాగులోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక బీభత్సం ఉంటుంది, మీరు చదవాలి దాన్ని ఖచ్చితంగా, నేను చెప్పను దాన్ని. ఎంత అంటే పాత్రని ఎట్లా ఎంటర్ చేశాడో ఆ పాత్ర చుట్టూ జీవితాన్ని ఎట్లా నిర్మాణం చేశాడు. ఇదే బొందయ్య కమ్యూనిస్టులతో సంబంధాలు పెట్టుకొని దొర దాడి వలన బాంబే వెళ్ళిపోతే అక్కడ ఒక బీభత్సాన్ని క్రియేట్ చేశాడు మరి రచయిత. ఒక 5-6 బీభత్సాలు ఉన్నాయండి ఇందులో. జీవితం అంటే ఎట్లుంటుంది, తీయగా కమ్మగా కాదు జీవితం, ఎంత బీభత్సంగా ఉంటుంది అనడానికి ఒక 5-6 బీభత్స దృశ్యాలు ఉన్నాయి. ఈ బొందయ్య జీవితమే ప్రధాన, మొత్తం నవలలో ప్రధాన క్యారెక్టర్. సరే, తర్వాత అజయ్ యూనివర్సిటీకి వస్తాడు, చదువుకుంటాడు, అంబేద్కర్ విగ్రహం పెడతాడు, బీఫ్ ఫెస్టివల్ పెడతాడు, బీఫ్ ఫెస్టివల్లో పోరాటం అదంతా ప్రస్తావన చేశాడు. నా తమ్ముడు పొన్నాల బాలయ్య మా జీవితాన్ని అక్షరీకరించినందుకు బాలన్నకి మనసారా అభినందనలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, ఈ మధ్యకాలంలో నన్ను ఆవిష్కరణలకు పిలుస్తుంటారు. మామూలుగా నాకు దీన్ని మాట్లాడడం ఇష్టం సాధారణంగా, కానీ ఆవిష్కరణలకు పిలుస్తున్నారు. నా తమ్ముడు ప్రేమతో నన్ను ఆవిష్కరణ కోసం దీన్ని పిలిచాడు. ఆ తమ్ముడికి వారి కుటుంబానికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.